హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సౌమ్య శెట్టి ఈ ఈ అమ్మాయి వార్తల్లో ఉండటం ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి అవునో కాదో ఎవరికి తెలియదు. ఎందుకంటే గతంలో సౌమ్య శెట్టి తన స్నేహితురాలు ఇంట్లో దొంగతనం చేసింది, 120 తులాలు అన్నారు బంగారాన్ని దొంగతనం చేసుకెళ్ళింది అంటూ తనపైన ఆరోపణలు రావడం జరిగింది. దానిపైన కేసులు పెడతాం, ఆ కేసులు ఇంకా కంటిన్యూగా జరుగుతున్నాయి, అందుట్లో తీర్పులు రాలేదు, ఎవరు దొంగ అనేది త్వరలో తేలబోతుందంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ ఈ టైంలోనే ఈ సౌమ్య శెట్టి పైన మరో ఆరోపణ వేయటం జరిగింది. ఏంటి ఆరోపణ? సౌమ్య శెట్టి అనే అమ్మాయి హనీ ట్రాప్ చేస్తుంది. అవునా, నిజమా అంటే ఎస్, హనీ ట్రాప్ చేస్తుందంటూ ఈ వ్యక్తి, అతని పేరు రెడ్డి, ఏదో రెడ్డి, ఆయన చెప్పడం జరిగింది. అవునా, హనీ ట్రాప్ అంటే ఏంటి అంటే ఎవరైతే మగవారు ఉన్నారో డబ్బున్నవారు వారిని టార్గెట్ చేసి వారికి వీళ్ళ వంపు సంపులు వయ్యారాలు చూయించి వారికి కావలసినటువంటి ప్లెజర్స్ అన్ని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇది హనీ ట్రాప్ అనమాట. సో ఈ హనీ ట్రాప్లో పాపం ఈ అమాయకుడు పడ్డాడంటూ సార్ చెప్పడం జరిగింది. సార్ ఇంత అమాయకులా సార్ మీరు, అసలు ఇంత హనీ ట్రాప్లో ఎలా పడ్డారు సార్ అంటే అది చాలా చాలా టాప్ సీక్రెట్. ఎందుకంటే హనీ ట్రాప్లో పడ్డ తర్వాత పాపం ఈయన అన్నీ కోల్పోయాడంట. ఎన్ని కోల్పోయాడంటే దగ్గర దగ్గర 87 లక్షల పైగా డబ్బుని కోల్పోవడం జరిగిందంట. ఈయన పేరు మళ్ళీ పేరు చెప్పాలని నాకు ఆశగా ఉంది. లక్ష్మీకాంత్ రెడ్డి. లక్ష్మీకాంత్ రెడ్డి ఈయన హనీ ట్రాప్కి గురయ్యాను, నా దగ్గర నుంచి సౌమ్య శెట్టి 87 లక్షల రూపాయలు తీసుకుంది అంటూ వార్తలకు ఎక్కడం జరిగింది. అన్ని టీవీ ఛానల్కే కొన్ని ఆడియోలు రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని ఆడియోలు అయితే సౌమ్య శెట్టి ఇతగాడిని తిట్టకుండా పచ్చి బూతులు తిడటం జరిగింది. ఒకవేళ ఆ తిట్లు గల కారణం ఏంటని నన్ను అడిగితే ఒక మగవాడు ఆడదానిపైన పైచాచికంగా చేసినటువంటి దారుణానికి తిరుగుబడిన ఒక ఆడపిల్ల మాట్లాడే విధానంగా నాకు అనిపించింది. ఓకే, ఇది ఎవరెవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు ప్రజెంట్ చేసుకోవచ్చు. అయితే మనోడి దగ్గర నాకు దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని అన్ని టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ప్రూఫ్స్ ఉన్నాయి, ఎందుకు ప్రూఫ్స్ ఉంచుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని మాత్రం చెప్పట్లేదు. ఒక ఇంటర్వ్యూ నేను చూస్తుంటే ఫస్ట్ మేము చాటింగ్లో కలుసుకున్నాము, వాట్సాప్లో కలుసుకున్నాము అని చెప్పడం జరిగింది. ఎలా చాటింగ్ వాట్సాప్ ఎలా అనేసి ఆ ఎవరైతే న్యూస్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన అడుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చెప్పడం ఏంటి, చాటింగ్ కాదు 2021 మార్చిలోనే ఒక వ్యక్తి ఎవరో అంటే అతని పేరు చెప్తూ వెంకటో ఏదో చెప్తూ ఇది ఉంటుంది కదా మామూలుగా సినిమా హీరోల్ని వాళ్ళకి తర్చే పంచాయతీ, అటువంటి పంచాయతీలో మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో 3 రోజులు ఉంచాడు. అప్పుడే ఆ అమ్మాయి 3 రోజులనే మేమేం మాట్లాడుకోలేదు, మేమేం చేయలేదు, క్యాజువల్గా డైనింగ్ టేబుల్ దగ్గర అది ఇది అనుకున్నాం అంతే అని చెప్పడం. మళ్ళీ తర్వాత ఆ 3 రోజుల్లోనే నాకు ప్రపోజ్ చేసిందని చెప్పడం, మాకు ఫిజికల్ కనెక్షన్ లేదు అని చెప్పడం, ఆ 3 రోజుల్లో ప్రపోజ్ చేసిన వెంటనే నేను లవ్లో పడిపోయాను చెప్పడం. ఇలా సార్ ఇష్టం వచ్చినట్టు నోరికి వచ్చినట్టు మాట్లాడుతూ అసలు ఫస్ట్ వాట్సాప్ చాట్ల ద్వారా పరిచయం అయ్యాయని కాదు, 2021లో మేము మా ఇంట్లో కలిసామని చెప్పి ఆ తర్వాత ఆ అమ్మాయి కేసులో ఉండగా నన్ను పరిచయం చేసుకుందని. ఆ అమ్మాయి కేసు జరిగింది నాకు తెలిసి 2023 అనుకుంటా. 2023లో అమ్మాయి పైన దొంగతనం కేసు మోపితే 2023-24 ఐఎమ్ నాట్ షూర్, 2023లో అమ్మాయి పైన దొంగతనం కేసు మోపితే 2025లో మళ్ళీ ఆ అమ్మాయికి సహాయం చేయడానికి నేను వచ్చా అని చెప్తాడు. నాకు అంత కాంట్రవర్సీ సస్పెన్స్లో తెరలుగా వాస్తవం ఏంటో తెలుసుకోవాలని క్యూరియాసిటీ రోజుకి పెరిగిపోతూ ఉంది. సౌమ్య శెట్టి అనే అమ్మాయి ఒక చిన్న ఆర్టిస్టు, యూట్యూబ్, ఇన్స్టా గత కొంతకాలంగా తన పైన పడినటువంటి దొంగతనం కేసు వల్ల తను మీడియా ముందుకు రాలేక సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్గా లేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ తనకి ఆ కేసు పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్న తరుణంలో వీడియోస్ చేస్తూ ఉన్నారు. అయితే సౌమ్య శెట్టి మళ్ళీ వార్తల్లోకి రావడం కోసం ఈసారి చాలా గాఢంగా ప్రయత్నించారు. ఒకసారి మీరు కనుక చూసుకున్నట్లయితే అన్ని మీడియా ఛానల్స్ ద గ్రేట్ ఇటువంటి విషయాల్ని చాలా పర్సనల్గా తీసుకొని గతంలో ఒక ప్రముఖ బిజినెస్ ఉమెన్ని వెనుకుంటాను ముందుంటానంటూ పాపం అమ్మాయిని మీడియాలోకి తీసుకొచ్చి అన్పాపులర్ చేశారు. ఆ విషయంగా మేము కూడా కొన్ని వీడియోలు చేసాం. తర్వాత చాలా ఆధారాలు ఉన్నా కూడా ఒక
పిల్ల తల్లికి మేము ఒక బేబీ ఉన్నారు తనకి, ఇంకా అంతకన్నా డీప్‌గా వెళ్ళకూడదని మేము దాన్ని అక్కడే ఆపేసాం. తర్వాత ఎన్ని పోస్టులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఎంత రెచ్చగొట్టినా కూడా ఆధారాలున్నా కూడా మేము మీడియా ముందుకు తీసుకురాలేదు. ఎందుకంటే ఆ విషయాన్ని కాదు వాస్తవం ఇదని సెకండ్ సైడ్ నుంచి మేము ప్రెజెంట్ చేయడానికి చూసాం. ఆ విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాం. ఆ విషయం మీకు తెలుసు. గతంలో సౌమ్య శెట్టి పైన దొంగతనం కేసు పడ్డప్పుడు కూడా ఇలాగే వాస్తవాలు నాకు దొరికిన దాన్ని బట్టి ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ వీడియో మీ అంతా చూశారు. దట్ ఈజ్ మై ఫస్ట్ ప్రజెంటేషన్ ఇన్ మీడియా. అదే రోజు నేను ఇలా ఆన్ స్క్రీన్ అవ్వడం జరిగింది. సో అర్థమవుతుంది కదా. సో మళ్ళీ అదే సౌమ్య శెట్టి ఇటువంటి వార్తల్లో ఉండటం వల్ల అసలు ఏం జరుగుతుందనేది క్యూరియాసిటీ నాలో బాగా పెరిగింది. అసలు ఫస్ట్ కేసు పెట్టింది ఎవరు అంటే, ఈయన లక్ష్మీకాంత్ రెడ్డా కేసు పెట్టింది అంటే కాదు. లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి కేసు పెట్టలేదు. ఆయన కేసు పెట్టండి అని చెప్పి పోలీసులను అడిగాడు. అది కూడా ఎప్పుడు? ఈ నెల 8వ తారీఖున. కానీ సౌమ్య ఎప్పుడు కేసు పెట్టింది? గత నెల సెప్టెంబర్ 1న సౌమ్య శెట్టి కేసు పెడతాం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్స్, దానికి సంబంధించిన క్లారిటీలు కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. ఇదిగో ఇది లెటర్ అనమాట. ఇందులో మీరు చూసినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ? ఫ్రమ్ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారి దగ్గర, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం రేంజ్, విశాఖపట్నంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ ముందు ఈవిడ లెటర్ పెట్టి ఈ సదరు వ్యక్తి పైన కేసు పెడతాం జరిగింది, లక్ష్మీకాంత్ రెడ్డి పైన. ఈ కేసు పెట్టిన తర్వాతనే మనోడు రెచ్చిపోయి ఆ కేసు కనుక నా మీద తీయకపోతే నిన్ను అన్పాపులర్ చేస్తా అంటూ ఛాలెంజ్ విసిరాడని చెప్తూ ఉన్నారు. అసలు ఏమని కేసు పెట్టిందండి? విశాఖపట్నంలో పిటిషన్ ఆఫ్ కిల్లంపల్లి సౌమ్య శెట్టి, డాటర్ ఆఫ్ ఎంత అమ్మాయి పిటిషనర్ కొల్లంపల్లి ఎవరిపైన ఎక్కడ పెట్టిందండి? పాలిమర్స్ అమ్మాయి అడ్రస్ ఏదో ఉంది, వదిలేయండి. సౌమ్య శెట్టి డాటర్ ఆఫ్ జోగి కుమార్, డోర్ నెంబర్, ఇవన్నీ అడ్రస్లు ఎందుకులే కానీ మనకి ఏమని కేసు పెట్టిందండి? అమ్మాయి అఖిల మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఫర్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎక్సెట్రా. సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు నన్ను. ఎవరు? ఈ వ్యక్తి లక్ష్మీకాంత్ రెడ్డి, ఈయన వాళ్ళ వైఫ్ కూడా అఖిల, వీళ్ళంతా కలిసి తనని వీడేం సెక్షువల్గా హెరాస్ చేస్తూ ఉంటే ఈ లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ భార్య వాళ్ళంతా కలిసి దానికి సపోర్ట్ పలుకుతున్నారంటూ, హెరాస్మెంట్ చేస్తున్నారంటూ కేసు పెడతాం జరిగింది. ఆ కేసు కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాపీ ఆఫ్ కిల్లంపల్లికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి సంతకం పెట్టి మరీ 29/8/25 అంటే 29/8 ఎప్పుడో మీకు తెలుసు కదా, 8వ నెల 29 ఈ కేసు సంబంధించిన ఇవి ఇవ్వటం జరిగింది. ఏమని? దీనికి తాలూకు ఎఫ్ఐఆర్ అయిందా లేదా అంటే ఇదిగో, యువర్ కంప్లైంట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ 411/2025 అజ్. ఏ సెక్షన్ పెట్టారు? 329/478/2 79/51/3 విత్ రెస్పెక్ట్ టు 3/5 అట్ ద విశాఖపట్నం కమిషనరేట్ పిఎస్ ఆఫ్ విశాఖపట్నం కమిషనరేట్ డిస్ట్రిక్ట్ సౌమ్య నాయుడు. వాళ్ళందట్లో తనకి కేసు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ బుక్ అయినటువంటి కాపీలు ఇవి. ఈ ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు ఇన్స్పెక్టర్ గారి నెంబర్ కూడా ఉంది. లంకావత్తు శ్రీను గారు దీన్ని రిజిస్టర్ చేసినట్టుగా ఇదిగో క్లియర్గా ఆ డేట్తో సహా 26/09లో అమ్మాయికి ఇచ్చేశారు. అయితే కేసు పెట్టింది సౌమ్య శెట్టి అయితే సో కాల్డ్ టీవీ 3+2 అంటే అదని టీవీ5 అంటారు, అలా చెప్తే బాగోదని. అలా టీవీ5 వాళ్ళు అమ్మాయి పైన చేస్తున్నారు. దాన్ని చూసి ఇంకో టీవీ ఛానల్, దాన్ని చూసి ఇంకో టీవీ ఛానల్, యూట్యూబ్ వారు కూడా ఈ కేసుని సౌమ్య శెట్టి మళ్ళీ దొరికిపోయింది, సౌమ్య శెట్టి గతంలో చేసినట్టుగానే కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పారు. కానీ ఎవరైతే ఈ రెడ్డి పెట్టిన కేసు అది కూడా ఈ నెల 8, సౌమ్య శెట్టి గత నెలలోనే కేసు పెట్టి 8వ నెలలోనే కేసు పెట్టి 9వ నెలలో తనకి ఎక్నాలజ్మెంట్స్ అన్నీ వచ్చినాయి. కానీ దాని గురించి ఎవరు మాట్లాడకపోగా ఇప్పుడు ఆ కేసులు తీసేస్తావా లేదా, తీసేయకపోతే నువ్వు సినిమాల్లో నాతో నటించిన రిహార్సల్ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి నువ్వు నాతో ఇల్లీగల్గా ఉన్నావు అని ప్రూవ్ చేస్తా. ఆ కిస్ సీన్స్ కానీ, ఆ బెడ్రూమ్లో జరిగే సీన్స్ కానీ, ఆ సినిమా ఇట్ సెల్ఫ్ దాని నేమే హనీ ట్రాప్. ఆ హనీ ట్రాప్ అనే మూవీ
సీన్స్ని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళ జీవితాల్లో నిజంగా తను ఇలా చేసిందంటూ ఈయన ప్రజెంట్ చేస్తున్నారంటూ ఆవిడ అంటుంది. కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, మరి ఇంత దిగజారి ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు ఈయన అంటే, అసలు దానికి సంబంధించి ఆయన నా నెంబర్ బ్లాక్ చేసింది, ఆ లాయర్తో ఫోన్ చేయించింది అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ డేట్ కనుక క్లియర్గా చూసినట్లయితే ఒక డేట్ మీరు చూడండి, వెన్స్డే October 15th 2025. అంటే వెన్స్డే October 15th అంటే ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేసే టైంకి ఇది 16th October. ఓకే, 16th Octoberలో నేను వీడియో చేస్తున్నా. 15th Octoberలో 12:12 ఎర్లీ మార్నింగ్, అంటే తెల్లవారుజామున 12:12 ఏదైతే సౌమ్య శెట్టి బ్లాక్ చేసిందో ఆ బ్లాక్ చేసిన నెంబర్ నుంచి మరి ఈయన ఇక్కడ లైక్ ఎలా కొట్టాడు? ఇక్కడ సౌమ్య శెట్టి బ్లాక్ చేసింది వాళ్ళ లాయర్ చెప్తూ ఉంది, ఈ లైక్ ఎలా వచ్చింది? సో కాల్డ్ లక్ష్మీకాంత్ రెడ్డి గారి నుంచి బ్లాక్ చేసిన నెంబర్కి ఎవరైనా ఇలా లైక్ కొట్టగలరా? అంటే సౌమ్య అనే వ్యక్తి ఇతగాడి నెంబరు బ్లాక్ చేయలేనేదని మాత్రం వాస్తవం. ఇది ఒకటే కాదు, అంతకు ముందు రోజు కూడా పంచాయతీ చూడండి, అంతకు ముందు రోజు కూడా ఎస్టర్డే, అంటే అంతకు ముందు రోజు కూడా ఈ సార్ గారు సౌమ్య శెట్టి ప్రొఫైల్కి హార్ట్ సింబల్ పెడతాం జరిగింది. అంటే 15 హార్ట్ సింబల్ పెట్టాడు, 14న హార్ట్ సింబల్ పెట్టాడు కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి. ఈ 15న హార్ట్ సింబల్ పెట్టి 14న హార్ట్ సింబల్ పెట్టి నా నెంబర్ బ్లాక్ చేశారు, నాతో మాట్లాడతలేదని చెప్తాడు. అంటే ఇతను చెప్పే దాంట్లో వాస్తవాలు ఏమన్నా ఉన్నాయని మేము పరిశీలించినప్పుడు ఇతగాడు చేస్తున్న ఆరోపణలో పోలీసులు కేసు పెట్టడానికి వెళ్ళిన మాట వాస్తవం, కంప్లైంట్ ఇవ్వడం వాస్తవం. కానీ ఆ కేసుని పోలీసులు తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ సెక్షువల్ హెరాస్ చేస్తున్నాడు. సినిమా పేరుని అగ్రిమెంట్ చేయించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత 6వ రోజు నుంచి నువ్వంటే నాకు ఇష్టం, అసలు హీరో వేరే అని వేరే వ్యక్తి హీరో అని అగ్రిమెంట్లు చేయించుకొని అగ్రిమెంట్కు అడ్వాన్సులు ఇచ్చేసి నువ్వే హీరోయిన్ అని చెప్పేసి, హీరో రావట్లేదని చెప్పేసి నేనే హీరోగా చేయబోతున్నా అని చెప్పేసి, ఇకపైన నేనే హీరో నువ్వే హీరోయిన్, నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నాకు ఇష్టం కావట్లేదు, నువ్వు ఇంతగా నాతోనే చేయాలని చెప్పేసి సారు ప్రొడ్యూసర్ కాస్త హీరో రూపం ఎత్తారంటూ చెప్పుకుంటూ వచ్చారు సౌమ్య గారు. ఆ తర్వాత జరిగిన కథ మొత్తం వేరుగా ఉంది. నువ్వు నాకు సొంతంగా కావాలి, నీ భర్తకి నువ్వు డైవర్స్ ఇచ్చేసేయి, మనిద్దరం కలిసి ఉందాం, ఇలా సౌమ్య శెట్టి పైన అనేక రకాల మనోడు టార్చర్ మీద టార్చర్ చేయడం మొదలుపెట్టాడంట. అసలు మనిషి అన్న వాడెవడన్నా ఇలా చేస్తాడా సార్ అంటే ఎస్ చేస్తారు, ఎందుకు చేయరు? అయితే ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది కనుక మీరు చూసినట్లయితే హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఈ అమ్మాయిని టచ్ చేయొద్దు. ఏమని? మిస్టర్ లక్ష్మీ రాధా ఆర్ట్ క్రియేషన్స్ రెస్పెక్టెడ్ బై ద ప్రొప్రైటర్ లక్ష్మీకాంత్ రెడ్డి ద సన్ ఆఫ్ రామారెడ్డి, వీళ్ళందరికీ ఏమిచ్చింది? ఆ అమ్మాయిని టచ్ చేయొద్దు, మీరు ఆ అమ్మాయిని సెక్షువల్గా హెరాస్ చేస్తున్నారు కాబట్టి మీరు తనని ఏ విధంగానూ బ్లేమ్ చేయడానికి మీకు లేదు అంటూ ఇవన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి నోటీసులు. అయినప్పటికీ వీడు ఏదో నేను కేసు పెట్టానని ఇప్పుడు టీవీ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి అంత బ్లఫ్ గేమ్ ఆడుతున్నారంటూ సౌమ్య శెట్టి గారు చెప్పడం జరిగింది. నిజంగానే బ్లఫ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారంటే ఎస్, బ్లఫ్ గేమ్సే ఆడుతున్నారు. ఎందుకంటే కేసు రిజిస్టర్ కాకముందే వాటిని వెరిఫై చేయకుండానే సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత ముందుకు వచ్చేసి లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి పాపం బాధితుడిగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. బాధితుడిగా ప్రజెంట్ చేస్తున్న మీకు ఇంకొక ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను. ఈరోజు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ నేను ఆ అమ్మాయికి ఫస్ట్ 8,90,90,000 వేసాను అంటే ఎందుకు వేశారని న్యూస్ ప్రెజెంటర్ అడిగితే అప్పుడు నా అకౌంట్స్ సీజ్ అయిపోయినాయి, కేవైసీ కంప్లీట్గా, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి, ప్రొడ్యూసర్వి, నీ దగ్గర ఎన్ని అకౌంట్లు ఉంటాయి, ఇన్ని అకౌంట్లు మానేసి సౌమ్య శెట్టి అకౌంట్కి వాంటెడ్గా 8,90,000 కొట్టారు. మళ్ళీ ఆ 90,000 అమ్మాయిని రిక్వెస్ట్ చేసి అకౌంట్ నెంబర్ తీసుకుని కొట్టాడు. ఇందులో సౌమ్య శెట్టి హనీ ట్రాప్ చేసింది ఎక్కడుంది అనేది ఎందుకు రిపోర్టర్ గారు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఆయన అడగలేదు, నాకు అర్థం కాల. సో నేనైతే అడుగుతా, అవును నువ్వే నెంబర్ తీసుకొని నీ అకౌంట్ సీజు అయినప్పుడు నువ్వే ఆ అమ్మాయికి అకౌంట్లోకి డబ్బులు కొట్టి హనీ ట్రాప్లో నేను 8,90,000 ఆ అమ్మాయికి కొట్టానని నువ్వు ఎలా చెప్తావరా అని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ అమ్మాయి ఆ డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేసింది అని కూడా మనోడే అన్నాడు. అదే ఇంకో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఫోన్ కాన్వర్జేషన్లో ఈసారి మాట్లాడింది ఏంటంటే, అబ్బో మామూలుగా ఉండదు, ఎన్ని అద్భుతాలు అసలు, అవన్నీ మీకు చూపిస్తా.
ఇతగాడే ఎలా ఉంటే ఆ డబ్బులు అమ్మాయి ఇచ్చేసింది మొత్తం. చివరికి సినిమా అని చెప్పి ఆ అమ్మాయిని పిలిచి రిహార్సల్ అని చెప్పి అమ్మాయితో వితౌట్ మేకప్ వితౌట్ రిహార్సల్స్ చేయించినటువంటి వీడియోలు తీసుకొచ్చి మనోడు వాటిని ఆ అమ్మాయి ఆడితో ఏదో చేసినట్టుగా పోర్ట్రే చేస్తూ ఉన్నాడు అనేది సౌమ్య శెట్టి అభియోగం. ఇప్పుడు నేను కొన్ని ఆడియోలు మీకు వినిపిస్తాను. ఎందుకంటే ఈ ఆడియోలు ప్రముఖ టీవీ ఛానల్కి తనే వినిపించింది. వాటిలోంచి తీసి మీకు వినిపిస్తా. ఎవరైతే లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళ భార్య మాట్లాడిన వర్షన్ మీరు వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో అనేది. ఇప్పుడు సౌమ్య శెట్టి పైన పలువురు ఇదిగో ఈ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ వితౌట్ మేకప్ రిహార్సల్లో చేసినవంటూ ఆ అమ్మాయి చెప్తూనే ఉంది. అసలు రిహార్సల్లో చేశారా, ఎలా చేశారా అనేది పక్కన పెడితే మనోడు చెప్పిన కేసు తాలూకు డీటెయిల్స్ ఇవి, ఎక్కడ కలిశారు ఏంటి అనేది. సో ఈ పక్కన పెడితే మీకు ఇప్పుడు వినిపించే ఆడియోలు చాలా జాగ్రత్తగా వినాలి అని నేను మీతో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆడియోలు ఎలాగో బయటకు వచ్చేస్తాయి. ఈ ఆడియోలో ఈవినింగో లేకపోతే రేపో ఎలాగో బయటకు వస్తాయి. తర్వాత మీరు ఎలాగో వింటారు కాబట్టి తప్పదు. ఈ ఫస్ట్ ఆడియో వినండి. ఇది సౌమ్య శెట్టి వాళ్ళ లాయర్కి ఎవరైతే లక్ష్మీకాంత్ రెడ్డి అని చెప్పుకుంటున్నారో వాళ్ళ భార్య మాట్లాడుతున్న ఆడియో అంటూ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకసారి చూడండి. పెట్టుకుంటా ఏమన్నా పెట్టుకో, ఎవరికి ఏం కాదు సరేనా. మేము పోతాం కూర్చుంటాం వస్తాం, మళ్ళా నేను మేము పోతాం కూర్చుంటాం వస్తాం కేసు పెట్టింది కదా సౌమ్య శెట్టి. దానికి సంబంధించి ఈ లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ భార్య మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాటలు అవి. పోతాం కూర్చుంటాం వస్తాం నువ్వేమైనా పెట్టుకో అంటూ ఉన్నారు. ఓకే, ఏం వేస్తామో వేస్తాం అంటే ఏదో చంపేస్తా అంటూ బెదిరింపు, థ్రెటనింగ్ అన్నమాట. ఆల్రెడీ మేడం గారు లోపలికి వెళ్ళి వచ్చారంట. అయితే మేమే లోపలికి వెళ్ళి వచ్చాం నిన్నేమైనా చేయడం పెద్ద లెక్కన అంటూ బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపు అంతా ఎందుకో తెలిస్తే మీరు హవాక్ అయిపోయి ఇలా గుడ్డు తేలేస్తారన్నమాట. ఒకసారి చూడండి. ఇప్పుడు వాళ్ళ లాయరు మాట్లాడుతుంది, ఆవిడతో వినండి. పడుకో పెడితే బ్రోకర్ అవుతారు, పడుకో పెట్టమని అడుక్కునే వాళ్ళు ఎంత అవుతారు? ఈ కాంటెక్స్లో పడుకోబెడితే బ్రోకర్ అవుతారు, పడుకోబెట్టమని అడిగే వాళ్ళు ఏమవుతారు అంటుంది. అంటే ఇప్పుడు లాయర్ని సౌమ్య శెట్టిని తీసుకెళ్ళి ఎవరి దగ్గర పడుకోబెట్టమని లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ అడుగుతూ ఉందంట. దానికి సంబంధించిన క్లారిటీ కూడా నెక్స్ట్ ఆడియోలో మీకు వస్తూ ఉంది. ఓకే, పడుకోబెట్టమనే వాళ్ళు ఏమవుతుంది, నన్ను పడుకోబెట్టమని నేను బ్రోకర్ అవుతా, పడుకోబెట్టమనే వాళ్ళు ఏమవుతారో కనుక్కో అని చెప్తుంది. నేను నిన్ను కాపాడుకున్నదాన్ని నేను ఏంటి, నిన్ను సౌమ్య కిల్లంపల్లిని కాపాడుకునేది నేను. ఎవరు ఇప్పుడు లాయర్ మాట్లాడుతుంది, సౌమ్య కిల్లంపల్లి అనే తన పర్సనల్ లాయర్ మాట్లాడుతుంది. ఈ లాయర్ని ఎవరు పెట్టారో తెలుసా? లాయర్ని సజెస్ట్ చేసింది మళ్ళీ వీళ్ళే సజెస్ట్ చేసిన తర్వాత లాయర్ వీళ్ళకి తోడుగా ఉంటుంది. ఎందుకు? అమ్మాయికి జరుగుతున్న అన్యాయం అని గమనించింది కాబట్టి. వచ్చి నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తారో, ఎవరొచ్చి నిన్ను స్పాయిల్ చేస్తారో నేను చూస్తాను. కేసులు ఇంటికి వచ్చి నరుగుతారా? నన్ను ఎవరు కాపాడుతారు? నన్ను ఎవరు కాపాడక్కర్లేదు. ఎందుకంటే ఇది క్లారిటీగా ఏంటంటే ఇలా చదువుకోని వాళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు నా మాట్లాడు. బేసిక్గా నా హస్బెండ్ అనేవాడు తప్పుదారిలో వెళ్తున్నాడు, అయ్యో నా హస్బెండ్ని క్లారిటీ పెట్టుకోవాలని మనకు ఉండాలి. నా హస్బెండ్ తప్పుదారిలో వెళ్తున్నారని నువ్వు ఆలోచించాలమ్మా, కానీ నువ్వేం చేస్తున్నావని లాయర్ ఆవిడని అడుగుతుంది. నువ్వేం చేస్తున్నావు? నన్ను తీసుకొచ్చి సౌమ్య శెట్టిని మీ భర్తతో ఉంచేలా చేయమన్నావు, పడుకోబెట్టమంటున్నావు, నువ్వు కూడా దానికే ఒత్తాసు పలుకుతున్నావు అంటూ భర్త తప్పుదారిలో వెళ్తున్నాడంటూ లాయర్ చెప్తుంది. అయినా కూడా వాళ్ళ వర్షం అలాగే ఉంటుంది. ఇప్పుడు ట్విస్ట్ అనమాట. దాన్ని తీసుకొని వచ్చి నా ఇంట్లో వదిలిపెట్టెళ్ళు. ఎవరిని? సౌమ్య శెట్టిని. వినండి, ఒక మహిళ ఇంకో మహిళ పట్ల ఎంత రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒకసారి మీరు వినాలి, ఎందుకంటే ఇందుట్లోనే ఉంది మొత్తం కథ. దాన్ని తీసుకొని వచ్చి నా ఇంట్లో పెట్టు, లేదంటే వాళ్ళిద్దరికి పెళ్ళన్నా చెయ్యి, లేదంటే సెటిల్మెంట్ అన్నా చేయండి. చూడండి. లేదంటే మాకు సెటిల్మెంట్ అనే చేయి, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అంబిక. ఇది సౌమ్య గాని నువ్వే
సాయి అంబికకి డైరెక్ట్‌గా ఒక హైకోర్టు అడ్వకేట్‌కి ఇస్తున్నటువంటి వార్నింగ్. అంటే వీళ్ళు చాలా బలవంతులు అనేసి చెప్తున్నాను. ఇది ఒక మహిళ ఇంకో మహిళతో మాట్లాడుతున్న అద్భుతమైన కాన్వర్జేషన్, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడుతుందనమాట. తీసుకొచ్చి నా ఇంట్లో వదిలిపెట్టు, లేదంటే పెళ్లి చేయి, లేదంటే సెటిల్మెంట్ చేయి అంబిక అని హైకోర్టు అడ్వకేట్‌కి ఒక బాగా చదువుకున్నటువంటి ఒక ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ మేడం పుక్కలు దెంగ వాళ్ళని నిన్ను ఇద్దరు నరుకుతానే బిడ్డ. నువ్వు ఏమనుకున్నావు? నేను చెప్తున్నా కదా, ఒక్కసారి లోపలికి పోయినాక ఇంకోసారి నాకేం భయం ఏం లేదు. ఎవరినో మేడం గారు నరుకుతారంట, ఒకసారి లోపలికి వెళ్ళిందంట, మళ్ళీ ప్రాబ్లం లేదంట. చూడండి, నా సాడంతా కూడా నేను భయపడను. నువ్వు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చావా అమ్మా? సౌమ్య గారు అడుగుతున్నారు, ఆల్రెడీ నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావా అమ్మా అని. ఒకసారి ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారటండి. వాళ్ళ హస్బెండ్ చెప్తుంది జైలుకి వెళ్ళి వచ్చారటండి ఒకసారి అని. ఆవిడ ఒక్కసారి కాదు 3 సార్లు పోయినాడు. ఒక్కసారి కాదు 3 సార్లు పోయినా అని ఇవిడ చాలా కాన్ఫిడెంట్గా చాలా క్లియర్గా చెప్పడం మనం గమనిస్తున్నాం. సో ఓవరాల్గా మీరు అందరూ ఏమైనా అనుకోండి, ఈ స్టోరీలో ఇప్పుడు చాలా పెద్ద ట్విస్టులు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ సౌమ్య హనీ ట్రాప్ చేసిందంటూ కొన్ని పేర్లు కూడా తీయటం జరిగింది. ఎవరో శ్రీకాంత్ ఎవరో ఒక అతను 33 లక్షలు ఇచ్చానంటూ తను కూడా మాట్లాడాడు. ఆ 33 లక్షలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకొక సినిమా చేస్తూ ఒక వ్యక్తి దగ్గర 12 లక్షలు తీసుకుంది అన్నారు. అతను ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఇచ్చిన వాటికి బిల్లులు ప్రూఫ్లు చూపించవలసి అవసరం ఉంది. ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి సినిమా ప్రొడ్యూసర్ అయి ఉండి సినిమా అగ్రిమెంట్ అమ్మాయితో చేయించుకొని చివరికి ఆ అమ్మాయిని తప్పుగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. నా సినిమాలో నటించినటువంటి రిహార్సల్ సీన్లు తీసుకొచ్చి వాటిని ఆయన నాతో తప్పు చేసింది, నా పెళ్ళంగా ఉంటానంటుంది అని ఆయన మాట్లాడుతున్నారంటూ సౌమ్య శెట్టి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడేమో ఈయన నిజంగానే నాతో పెళ్ళంలా ఉందని ఈయన అంటాడు. ఆవిడేమో పెళ్ళంలా ఉండటం ఏంటని, నా ప్రొఫెషన్ నేను హీరోయిన్ని, నాకు అగ్రిమెంట్ అయింది, సినిమాలో నటిస్తాను, అతని కిస్ సీన్లో ఇంకో కుక్కున్నా కూడా నేను చేస్తాను, ఎద్దున్నా కూడా నేను చేస్తానని సౌమ్య శెట్టి అంటుంది. గతంలో కూడా మీరు చూసినట్లయితే ఒక మూవీ ట్రిప్ ఉంటుంది, ద ట్రిప్ అనే మూవీ ఉంటుంది. అందులో సౌమ్య శెట్టి లిప్ లాక్ సీన్లు చేసింది, ఇంకో కొన్ని సీన్లో కూడా లిప్ లాక్లు చేసింది. ఒక హీరోయిన్గా తన ప్రొఫెషన్ని తను సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాను, ఇతనే ఆ రిహార్సల్ సీన్ని తప్పుగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఏం ఆశిస్తూ ఉన్నాడంటే తను లొంగిపోవాలి, తనతో ఉండిపోవాలి, తనతో అన్నీ చేయాలి అంటూ తన చెప్పడంతో పాటు తనకు సంబంధించిన బంధువులతో, భార్యతో, వీళ్ళందరితో కూడా నాకు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు. నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా ఇంటిని బద్దలు కొట్టాడు అని ఆవిడ చెప్తుంది. నేను తాగిన మొత్తులో నేను వెళ్ళి ఇంటి దగ్గర గొడవ చేశాను, ట్రాస్పాస్ కేసు పెట్టింది అంటున్నాడు. కానీ ఇక్కడ ట్రాస్పాస్ కేసు ఏం పెట్టలేదు, ఆ ప్రదేశంలో తిరిగినందుకు పెట్టలేదు, అతని పైన సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు, మిస్బిహేవ్ చేస్తున్నాడు అనేది కేసు. దీన్ని కూడా తప్పుదావ పట్టించి అన్ని టీవీ ఛానల్స్లో రాంగ్గా ఈ ప్రొజెక్ట్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాడు. అని దేన్ని ఆశిస్తున్నాడు? ఇప్పుడు ఈయనకి పెళ్ళయింది, ఆవిడకి పెళ్ళయింది, ఆవిడ హీరోయిన్, ఈయన ప్రొడ్యూసర్, ఇద్దరు కలిసి లివింగ్లో ఉందాం అనుకున్నారనేది ఈయన చెప్తున్న మాట. లేదు, నన్ను లివింగ్లో అన్న తర్వాత నేను బయటకు వచ్చేసాను, ఆ తర్వాత అడ్వాన్స్తో సహా అంతా తిరిగి ఇచ్చేసాను, అయినా కూడా నన్ను వదలట్లేదని సౌమ్య శెట్టి, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుందని ఆయన. ఈ మొత్తం డ్రామాలో ఫస్ట్ కేసు పెట్టింది సౌమ్య శెట్టి, నన్ను హెరాస్ చేస్తున్నాడని. ఇతగాడెళ్ళి కేసు పెడడానికి ట్రై చేసినా కూడా ఆ కేసు తీసుకోలేదు, అది ఎఫ్ఐఆర్ అవ్వలేదు. కానీ సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం ఎఫ్ఐఆర్ అయింది, కేసు పెట్టాడు, హెరాస్మెంట్ అని సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నాయి. ఇటువంటి న్యూసే కావాలి మీకు? వాస్తవాలను ప్రజలకు తెలియనివ్వరా? ఎఫ్ఐఆర్ నెంబర్స్తో సహా నేను డిస్ప్లే చేశాను. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అని చెప్పుకునే సో కాల్డ్ గొప్ప గొప్ప ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కనీసం ఈ మీ చిన్న జ్ఞానం కూడా కలిగి లేకపోవటం, ఇలా చేయటం అనేది చాలా అసహ్యంగా ఉంది. చిన్న యూట్యూబ్ ఛానల్ మాది, మేమే వాస్తవం లేకుండా ఏది ప్రచురించట్లేదు, కనీసం నిజాలు తెలియకుండా మాట్లాడతలేదు. 3 రోజుల నుంచి ఇన్సిడెంట్ ఇలా జరుగుతున్నా కూడా వాస్తవాలు కావాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కావాలి, మనకి రికార్డులు కావాలని మేము కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేసి పోరాడుతూ ఉన్నాం. మీరేమో ఎంత పెద్ద ఛానల్ పెట్టుకుని ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు? గ్రోప్ మ్యాన్. బ్రేకింగ్ దొరకగానే వేయటం కాదు, ఆ బ్రేకింగ్ తాలూకు వాస్తవాలు తెలుసుకోవాలి. సోకాల్ లక్ష్మీకాంత్ రెడ్డి కేసుని పోలీసులు తీసుకోలేదు, ఈయన రిటర్న్ కంప్లైంటే ఇచ్చాడు. ఆల్రెడీ అంతకుముందే ఆయన పైన హెరాస్మెంట్ కేసు, ట్రాస్పాస్ కేసు కాదు, ఆయన ఎక్కడో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన కేసు కాదు పెట్టింది, అక్కడ కూడా తప్పుదావ పట్టేసిన హెరాస్మెంట్ కేసు పెట్టారు, అది కూడా 2 నెలల ముందు.
అర్థం చేసుకోండి అని విన్నవించుకుంటూ సౌమ్య శెట్టి బయటకు వచ్చి మాట్లాడితే తప్పించి దీనికి పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ రాదని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా పెద్ద ప్రూఫ్స్తో మేము ముందుకు రాబోతున్నాం.